కనుకరంగా మా తండ్రి నీ ప్లేట్ మాడైన యేసుకి పరిశుద్ధ నామన స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నైనా గడిచిన ప్రభుదినం నుంచి ప్రభుదినం వరకు కాపాడి మరి నైనా యొక్క నూతన దినం ఇచ్చిన విధానం బట్టి నీ పొందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి నైనా రాత్రి అంతట్లా కాపాడి మరి ఒక నూతన దినంలో తండ్రి పరిశుద్ధ దినంలో నీ పరిశుద్ధ బిడ్డలతో తండ్రి నువ్వు ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నుంచి నాయన సండే స్కూల్ నుంచి ఇప్పుడు ఇంతవరకు నా ప్రభ పాటల ద్వారా నుంచి నా ప్రభ మీరు మయపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మరి నైనా నీ దాసుని నిలబెట్టుకొని నైనా కావాల్సిన మాటలు ఉన్న తండ్రి, మాకు ఆత్మీయ మాటలు ఉన్న తండ్రి నీ దాసులతో మాట్లాడి నీ దాసుని తండ్రి బలపరిచి ఆ ప్రభ మీరే మాట్లాడమని నీకు మహిమ పొందమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలు నైనా త్వరబడి నీ సన్నిధికి వచ్చి నేను మొరపెట్టుకునే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు అయినా అయినగల చెవమని గ్రహించే మనసు దయచేయమని యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామంలో లోకరక్షకుడు, పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు, అతి పరిశుద్ధుడు, శ్రేష్ఠుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని కొనసాగించుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుండి 13 వచనముల వరకు గల దేవుని వాక్యాన్ని అందరూ బాగా గట్టిగా చదువుకుందాం. ఓకే. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలా ఆశ్చర్యం ఇది. ఆ పరిసయ్యులకు చెప్పాడు, మీరు వెళ్ళి నేర్చుకోండి, చదవండి. ఎక్కడ ఆ వచనము అని అంటే పరిసయ్యులు అది చూచి, ఆ మాట చదవండి. మరొకసారి ఈ మాటనే చదవండి. చాలు. ఈ పరిసయ్యులు అనేది మీరు పెన్ను కనుకుంటే ఆ పరిసయ్యులు అనేది కొద్దిగా ఓపిక ఉంటే రౌండ్ చేసుకుంటే మంచిది. పరిసయ్యులు అనే మాట లూకా సువార్త ఈ భాగాన్ని అలా ఉంచుకోండి. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఈ పరిసయ్యుల యొక్క గుణలక్షణం ఏమిటి అని అంటే, మీరు చదవాలి నిదానంగానే. లూకా సువార్త 18వ అధ్యాయము 9 వచనం చదివితే అర్థమవుతుంది మనకు.
వారిలో ఒకడు పరిసయ్యుడు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ప్రభు యొక్క ఉద్దేశము లోకం పట్ల చాలా భారమైనది. ఎంత భారమైనది అని అంటే, నీ బలహీనతలను బట్టి నీవు గనుక ప్రార్థించేటప్పుడు నీలోన ఏమేమి ప్రభువుకి ఆయాసకరముగా ఉన్నాయో వాటిని గురించి ప్రార్థిస్తున్నప్పుడు నీవు నిలిచి ఈ పొద్దుటి వరకు ఉన్నావంటే ఆ ప్రభువు యొక్క సహనము, ప్రభు యొక్క కనికరం ఇప్పటికీ ప్రతి వ్యక్తిలో ప్రభువుకు విరోధమైనటువంటి అసహనమైన, ప్రభు సహించలేనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి నువ్వు గనక నిజముగా ప్రార్థించేటప్పుడు, ప్రభువా నీ సహనము గొప్పది, అది నేను ఎరుగుదు, నా ఎడల నీ దీర్ఘశాంతము గొప్పది, అది నేను ఎరుగుదు. అంటే నీవు ఇంకా ఏమేమి బలహీనతల్లో ఉన్నావో వాటన్నిటిని బట్టి నువ్వు బ్రతికున్నావంటే కూడా ప్రభు యొక్క సహనము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహనము, ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క ఓర్పు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దీర్ఘశాంతము ముందు నిన్ను నీవు గుర్తించాలి. ప్రార్థనలో నీ సంగతులు నీకు అర్థం కావాలి అంటే ముందు నీ విషయాలు ప్రభు సన్నిధిలో పెట్టకుండా నీ హృదయం తేలిక కాదు, నీ హృదయం భారం తగ్గిపోదు. అందుకే 51వ కీర్తనలో నన్ను కడుగు, నన్ను పవిత్రునిగా చేయి, నా పాపములు నాకు తెలిసే ఉన్నవి. మరుగు పెట్టుకోలేదండి, అందుకే నా హృదయానుసారి అన్నాడు ఆయన్ని. ఈ పరిసయ్యులు మేమే నీతిమంతులము, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏమన్నా ఉంటే కొట్టేసుకోండి. పరిసయ్యులు ఏమడిగారు శిష్యులని? ఎవరెవరు కలిసి భోంచేస్తారు చూడండి. చూడండి, మీకు బలం కావాలంటే చూడాలి వాక్యం. 11వ వచనం. వాళ్ళు పరిసయ్యులు ఆ మాట అడిగినప్పుడు 12వ వచనం మీరు చూడండి, ఎవరు విన్నారు ఆ మాట? ఆగుదాం. ఈ సుంకరుల పట్ల నీ ప్రేమ ఎంత గొప్పది. ఈ పరిసయ్యులు ఆ విధంగా అడిగారు కదా, పాపులు సుంకరులు కలిసి ఎందుకు మీ బోధకునితో భోజనం చేయుచున్నారు అనే మాట ఉంది కదా. నీవు నేను మనందరము కూడా కనికరింపబడిన వారము. ఆ సంగతి మర్చిపోవద్దు. ఈడన్నా రాసుకో, ఈదుకు చెంపకన్నా రాసుకో, ఈదుకు చెంపకన్నా రాసుకో, ఇంకేడ రాసుకున్నా కనపడదు. పన మీదన్నా రాసుకోవాలా, ఈదుకు చెంపకన్నా రాసుకోవాలా. చూస్తారు ఏడదన్నా ఇదనంటే కనికరమన్నా కనికరము అని చెప్పనీకి వస్తుంది. కనికరింపబడిన వారము అన్న సంగతి మర్చిపోవద్దు. నేను పాపులనే పిలువవచ్చి తిని, నువ్వు ఎంతమందిని పిలుస్తున్నావు? నేను పిలిచాను. కుక్కకున్న విశ్వాసము మనకు లేదని చెప్పవచ్చు. కుక్కకు ఒక పేరున్నది, విశ్వాసము గల జంతువు అని. నేను మీకు చాలాసార్లు చెప్పాను. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒక పశువుల డాక్టర్ యొక్క ఇంటి దగ్గర తలుపును తడుతూ ఉన్నారు ఎవరో అర్ధరాత్రి. ఆయన దిగ్గున లేచి తలుపు చూస్తే, తెరచి చూస్తే మనుషులు ఎవ్వరు లేరు. కానీ ఒక కుక్క అక్కడ తలుపు దగ్గర ఆ కాళ్ళ గర్రున్నే ఆ డాక్టర్, పశువుల డాక్టర్ కాళ్ళ ఎట్లొచ్చిందో దారి తలిగి ఆ పశువుల డాక్టర్ దగ్గరికి వస్తే
లైట్ వేసి ఆ కుక్కను చూస్తే ఆయనకు అర్థమైంది, దీనికి నేను చికిత్స చేయాలి, దీనికి రోగం ఉంది, ఇది నా దగ్గరకు ఎందుకు వచ్చింది అని అంటే, పగలంతా పశువులకు ఏం చేస్తానో ఇది చూసింది, ఏమైనా నా భాషతో వెళ్ళి మొరపెట్టుకుందామని వచ్చింది, దీనికి చికిత్స చేయాలి అని సరే అని తనకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి పశువుల డాక్టర్ కదా, ఇంకా కుక్కల డాక్టర్ కూడా అయినాడు ఆ రాత్రి. దానికి అంతా ఆయింట్మెంట్ అంతా వేసి కడిగి బాగా ఇంజెక్షన్ ఇచ్చి చేస్తే అది ఒక మూలన ఒక 5 నిమిషాలు అయినాక నెమ్మదై పండుకున్నది. ఇక లైలా పొద్దు పొడిసే వరకు పొద్దున్నే డాక్టర్ వచ్చి దాన్ని చూశాడు. తోక ఆడించుకుంటా డాక్టర్ దగ్గరికి వచ్చింది. ఆ 9-10 టైంలో మళ్ళీ చికిత్స చేశాడు. ఒక 10 రోజులు అక్కడనే పండుకున్నది. 10 రోజులు దాన్ని చూశాడు బాగా. 10 రోజులు అయిన తర్వాత ఇది ఆరోగ్యంగా తన శరీరం రూపురేఖలన్నీ మారిపోయి నెమ్మదిగా దారి వదిలి బయటికి వెళ్ళిపోయింది. 1 నెల అయింది, 1.5 నెలలు అయింది, 2 నెలలు అయింది. డాక్టర్ అనుకున్నాడు, మనుషులకే కృతజ్ఞత బుద్ధి లేదు, ఈ జంతువుకి ఏముంటుంది పాపం, దీని మీద నేను బాధపడితే ఏం ప్రయోజనము అని ఆలోచించుకుంటా నిద్రలోకి పోయినాడు రాత్రి. సేమ్ అట్లానే 12 గంటలకు ఎవరో వచ్చి తలుపు తట్టారు. తెరిచి చూస్తే ఏ కుక్క అయితే వైద్యం చేయించుకునిందో ఆ కుక్క 10 గజ్జి కుక్కలను తోలుకొని వచ్చింది. ఎన్ని కుక్కలను? ఆశ్చర్యం వేసింది. అంటే తనకు చేయబడిన మేలును మర్చిపోకుండా కృతజ్ఞతగా మీరు కూడా వస్తే బాగుపడతారు అని డాక్టర్ యొక్క కనికరమును మూగ భాషలో 10ంటికి తెలిపి తాను కనికరం కలిగి వాటిని పట్టుకొని డాక్టర్ దగ్గరికి తెస్తే అప్పుడు డాక్టరు సంతోషించి బేస్ అని దాన్ని గురించి సంతోషపడ్డాడు. ఒక రోగి మరొక రోగం బాగు కావాలి అంటే బాగు చేయబడిన వైద్యుని దగ్గర అతడు చేసే లక్షణాలని ఇంకొకరికి తెలియపరచాలి. లేకపోతే ఆ డాక్టర్ యొక్క విషయం ఇతరులకు అర్థం కాదు. అతడంతా బయట మరి పాపులర్ కాలేడు. ఒక డాక్టర్ దగ్గర చికిత్స పొందిన వాడు బాగుపడితే ఆయన లక్షణాలు ఇతరులకు చెప్పాలి, రోగులకు. అక్కడికి పోతే ఖచ్చితంగా బాగవుతుందని. అన్ని రోగాలలో కంటే పాప రోగము భయంకరమైనది. పాపము లేనివాడు చేయనివాడు ఎవడునూ లేడు. ఎక్కడ చూద్దాం అన్నమాట. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయము 35వ వచనం, పేజీ నంబర్ అండి 364. చాలు వాటికి చాలు. ఏమి చేయని వాడు లేడు, నేను ఎవరిని పిలువ వచ్చి తిని, ఆయన పాపులనే పిలువ వచ్చి తినని తన నోటితో ఒప్పుకుంటున్నప్పుడు, ఒక పాపి రక్షణ పాపములు కడిగి వేసుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎంతమందిని పిలుస్తున్నావు? ఎంతమందిని పిలుస్తూ ఉన్నావు? నువ్వు ఇప్పటికీ పిలువలేదంటే కనికరము లేని వాడవు, కనికరము లేనమ్మవు. నువ్వు ఈ స్థలంలో ఉండడానికి దేవుని కనికరమే ఉపయోగపడ్డది. ఒకప్పుడు నీవు పాపివి, ఒకప్పుడు నేను పాపిని, ఇంకను నేను పాపిని అని నువ్వు ఒప్పుకునక తప్పదు కూడా. సామెతల్లో ఒక శ్రేష్టమైన మాట ఉందండి, చూద్దాం ఆ మాట కూడా. సామెతలు 20:9 వచనం. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, క్వశ్చన్, నీలోన ఏమి లేకపోయినా నువ్వు పరిశుద్ధుడు అని చెప్పలేవు.
మనము క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఆ స్థలాలలో చూస్తే ఇంకా నిఖచ్చితంగా క్రొత్త నిబంధనలో పరిశుద్ధులుగా ఉండుటకు, పరిశుద్ధ జీవితం జీవించుడి. పాత నిబంధనలో కూడా పరిశుద్ధతను గురించి ఉన్నది. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులైనడి. లేవియా కాండం చదువుతున్నప్పుడు చాలా సందర్భాలలో నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధులై ఉండి అని. అయితే మానవ బలహీనత, మానవ నైజం ఏమిటి అని అంటే, ఎంతసేపు ఉన్నా ప్రభు యొక్క మాటను దాటి నువ్వు వెళ్ళకూడదు. మనుషుల మాటలకు, మనుషుల పద్ధతులకు నువ్వు చోటు ఇవ్వకూడదు. మానవుని తలంపులు, అతడు ఎంత వయసు కలిగిన వాడైనా, ఎంత అనుభవం కలిగిన వాడైనా ప్రభువేం కాదతడు. ఇప్పుడు కూడా జాతీయ అంతర్జాతీయ ప్రసంగికులని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లలో వారిని గురించి బాగానే పాపులర్ చేస్తారు. నువ్వేం పాపులర్ చేసిన ప్రభు కంటే గొప్పవారండి వాళ్ళు. కఠినత్వమునకు, కనికరమునకు చాలా తేడా. ఏ జాతికి ఆ జాతి, ఏ తెగకు ఆ తెగ, ఏ రంగుకు ఆ రంగు అన్నట్టుగా లోకములో ఏ లక్షణాలు కలిగిన మనిషి ఆ లక్షణాలు మనిషిని వెంబడిస్తారు. కొంతమంది మోసపోయి వెంబడిస్తారు. తర్వాత తెలుసుకుంటారు, ఎంత పని అయిపోయా, నేను ఇట్లా అనుకోలేదు, ఈమె ఇట్లాడిది అనుకోలేదు, అతడు అట్లాడిది అనుకోలేదు అని చెప్పి. కనుక ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన మాట, లేకపోతే లోకము ఉండడానికే వీలు లేదండి. నేను ఎవరిని పిలువవచ్చితిని? 18వ వచనం, 9:18. లేరు నీతిమంతులు. ఒక మాటకొస్తే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒక్కరు చదవండి గట్టిగా. నోవాహు వంశావళి ఇదే. మీరు చదివితే వాళ్ళు నిద్రపోతారు, అందుకే కొంచెం మీరు ఊకుండండి అని. చదవండి అన్న, దానిలోనే చదువు. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనం. ఆగుదాం. నోవాహు ఎవరు చెప్పాలి? ఎవరు? రోమపత్రిక తీయండి, అది అట్లా ఉంచుకో. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఉండండి అమ్మా, నేను అప్పుడే చదవమంటాను, హుషారుగా అయితే ఉండండి. వాళ్ళు ఎట్లుంటారంటే, గడమిడిచినాక ఇంకా చెట్టు కింద పండుకుంటే ఇంకా ఎద్దులు అవే వేసినట్టుంటాయి. మా వాళ్ళు పెద్ద మనుషులు అట్లా. ఎవరు లేరు? నీతిమంతుడు లేడు. ఓకే, నీతిమంతుడు లేడు. మరి నోవాహు నీతిమంతుడు ఎలా అయ్యాడు? మళ్ళీ చూడండి, 6వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 6:8. యెహోవా దృష్టి యందు కృప. ఇక్కడ చూడండి నా వైపు. కృప అనగా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆదికాండంలోనే కృప ప్రారంభమైంది. ఆదాము అవ్వలు తప్పిదం చేసినప్పుడే వారికి చర్మపు చొక్కాయిలు తొలగించాడు, అంటే బలి అర్పింపబడింది అక్కడనే. కృప అక్కడనే ప్రారంభమైంది. నోవాహు కృప పొందినవాడు.
కృప పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన చివరి వరకు మానవుని పట్ల కృప ఆవరించి ఉన్నది. ఆ కృప ప్రభు అయిన యేసుక్రీస్తే. కృప పొందినవాడు ఇంకా చదువు ఏమంటాడు? అక్కడనే 8వ వచనం అన్న. ఆగుదాం. నోవాహు ఎవరు? ఎట్లా నీతిపరుడు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా రోమా 3:11 ప్రకారంగా. ఏమని ఉన్నది రోమా 3:11? గట్టిగా మాట్లాడాలని మీరు గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు ఎవరు లేరు? మరి ఆదిలోనే 6వ అధ్యాయం 8వ వచనంలో నోవాహు ఏమై ఉన్నాడు? ఎట్లా నీతిమంతుడయ్యాడు? మనం రోమా 3లో ఇంకా చూస్తే 23, రోమా 3:23 చూడండి. రోమా 3:23 ఉండండి మీరు ఉండండి, బాగానే ఉన్నారు, రైట్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి, ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. రంగులో భేదం ఉండవచ్చు, ఆస్తి ఐశ్వర్యములో భేదం ఉండవచ్చు, భోజనం తినే దాంట్లో భేదం ఉండవచ్చు, వస్త్రాలు కట్టే దాంట్లో భేదం ఉండవచ్చు, ప్రయాణములో భేదం ఉండవచ్చు. పాపములో మాత్రం అందరూ సమానమే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరి నోవాహు నీతిమంతుడని వ్రాయబడ్డది. ఎట్లా, ఎందుకొరకు వ్రాయబడ్డది అని అంటే మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. కొంచెం నువ్వేం విడిస్తట్లేవు, కొంచెం ఉండు. చదవండి అన్న. ఎవరు చదవరా? వీళ్ళిద్దరేనా? అట్లా చదవండి. ఆ తబలా అయినా నీకు చదువురాదా? మీ అమ్మ తబలా ఒకటి నేర్పేదనా? ఇంకెవరు చదవరా? నేను నిరపరాధ రక్తమును అప్పగించి ఏమి చేసి తిని మాట్లాడకపోతే మీరే మోసపోయేది. ఇప్పుడు నడిస్తే ఊరు వస్తుంది, ఏమి మాట్లాడితే అరిగిపోతుంది. ఊక కూసుకుంటే సచిన వాళ్ళన్నా ఉండాలో, పక్షపాతం వచ్చిన వాళ్ళు వీళ్ళే ఊక కదలకుండా ఉండేది. మాట్లాడాలా మీరు? కూసుకుంటే ఎట్లా? నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని. ఎవరు ఈయన? 12 మందిలో ఒకడు. ఈయన పేరేమి చెప్పాలి? ఆ జ్ఞానానికి రావాల. 12 మందిలో ఒకడు. ఈయన ఎవరండి? యూదా ఇస్కరియోతు. ఎవరి రక్తమును అప్పగించి తిని? నిరపరాధ రక్తమును అనే కాడ చిన్న అంకె ఉంటుంది, కింద ఏమని? నీతిమంతుని. నీతిమంతుని. మనం అట్లనే ఆడ ఆలోచన చేస్తే 19వ వచనం చదవండి. 27వ అధ్యాయం 19వ వచనం. గట్టి చదువు. అతని భార్య ఆ నీతిమంతుని జోలిపోవద్దు. చాలు సాక్ష్యం. ఇప్పుడు ఎంతమంది ఇచ్చిరి సాక్ష్యము? 2 ఇచ్చిరి. ఒకరు యూదా ఇస్కరియోతు. ఏమని? నేను నీతిమంతుని అప్పగించి తిని అని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఉంటే అది ఎంతో మంచిగా ఉండేది. క్షమించలేని ఒక పాపుల దగ్గరికి వెళ్ళగలిగితే నీకేం దొరకదు. ఇక పిలాతు యొక్క భార్య అన్నది, నువ్వు ఆ నీతిమంతుని జోలిపోవద్దు అని. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు? 2. అక్కడనే చూడండి, అదే అధ్యాయము 24వ వచనం. అదే మత్తయి 27:24. పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ ఆగుదాం. ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని, దోషము లేనివాడను, పాపము లేనివాడను, ఈయన యందు ఏ దోషమైతే నాకు కానరాలేదు. ఇప్పుడు ఎంతమంది సాక్ష్యం ఇచ్చిన నీతిమంతుడని? గట్టిగా చెప్పాలి. ఎంతమంది? ఒకరెవరు? యూదా ఇస్కరియోతు. ఏమని? నిరపరాధ రక్తమును అప్పగించింది. నిరపరాధి అంటే నేరం లేనివాడు, దోషము లేనివాడు,
పాపము లేనివాడు, ప్రత్యేకింపబడినవాడు, పరిశుద్ధుడైనవాడు, పాపులలో సంచరించిన పాపము చేయనివాడు. పిలాతు భార్య అన్నది 19వ వచనంలో, ఆ నీతిమంతుని జోలి పోవద్దు, ఈ రాత్రి నేను కలలో మిక్కిలి బాధపడితే కబురు పంపింది న్యాయపీఠం దగ్గర. ఇక ప్రజలు ఎక్కువ అల్లరి చేస్తే 24వ వచనంలో అతడు అంటున్నాడు, గవర్నర్ పిలాతు, ఈతని యందు ఏ దోషము కానరాలేదు, ఈ నీతిమంతుని విషయం నేను తప్పు మోపలేను, చేతులు కడుక్కుంటా. ఎంతమంది సాక్ష్యం ఇచ్చారు? నోవహు ఎవరితో నడిచినవాడు? దేవుడు ఏమై ఉన్నాడని నీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఇంతవరకు చదవలేదా? ఏమై ఉన్నాడు? గుర్తుపెట్టుకోవాలి. ఏమని? నీతిమంతుడు, నీతిమంతుడు, నీతిమంతుడు. ఒక పాపి ఎందుకొరకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఒక పాపి పట్ల అంటే, ఒక పాపి పరిశుద్ధత లేకుండా జీవించేవాడు కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి గణపరచాలి అంటే, ఆ పరిశుద్ధుడైన దేవునికి లోకంలో మహిమలేని లోకంలో దేవునికి మహిమ రావాలి అంటే ఒక పాపి రక్షింపబడాలి, ఒక పాపి మారు మనసు పొందాలి, ఒక పాపి పశ్చాత్తాపపడాలి. యూదా ప్రభు అయిన యేసుక్రీస్తు వెంబడే ఉన్నాడు, కానీ హృదయం కలిసివేయలేదు, పశ్చాత్తాపం కలగలేదు. ఎంతసేపు ఉన్నా ఎప్పుడు అప్పగించానని. అప్పగించిన తరువాత తన బలహీనత తనకు అర్థమై, అయ్యో నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని అని. మనం ఇంకా చూసినట్లయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము చూడండి, 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డ, నీలోన ఇప్పటికీ అనేక బలహీనతలు ఉన్నప్పటికీ నీవు ఇంకా నిత్య నాశనానికి దగ్గరలో ఉన్నావని గ్రహించి నీ విషయమై కనికరం కలిగి ఉన్నాడు. నీవు ఎంతమంది విషయమై కనికరం కలిగి ఉన్నావు? మనం అదే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే కనుక, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు మన పాపములకు మాత్రమే కాదు కానీ ఆయన ఎవరి పాపముల కొరకు అక్కడ ఉన్నదండి. ఈ పాటికి చెప్పాల్సి సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఆమేన్. సర్వలోకమునకు. అందుకొరకే మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం ప్రకటించండి. ఇప్పుడు నోవహు నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడంటే, నోవహు దేవునితో నడిచినవాడు. 7వ అధ్యాయంలో సాక్ష్యం ఇచ్చాడు దేవుడే, నోవహు నువ్వు నా ఎదుట ఏమయ్యావు? నీతిమంతుడు అయ్యావు అని చెప్పేసి. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఆలస్యం అవుతుంది కాబట్టి బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలి. అందుకొరకే మీరు ఆదివారములు కదా, వారములు ఆదివారములకే దేవుడు ఏం ఆనందం నవ్వుతో పగలంతా తిరిగి వచ్చిన దానికంటే అన్నాయమా రాత్రి మందిరానికి వచ్చేది. చాలా బాధాకరం ఇది. అవసరం వచ్చినప్పుడు దేవుడు వినడు, చూడడు, కష్టం. ఆయన ఎంత కనికరం గలవాడు అంత కనికరం లేనివాడుగా కూడా ఉంటాడు కొన్ని సందర్భాలలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు అన్నాడు కదా, నేను ఏమి కోరుచున్నాను? గట్టిగా చెప్పాలి. అధ్యాయం చెప్పు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం. గట్టిగా. నేను కనికరమునే కోరుచున్నాను. ఎవరు చెప్పిన మాట? దానిలోనా? ఎవరు చెప్పిన మాట? మీ తాతనా? ఇలా మా తాతనా? పోనీ మీ నాయన్న? పోనీ మా నాయన్న? రట్మన్న ఎవరు చెప్పిన మాట? నేను ఏం కోరుకుంటున్నాను? నేను చెప్తున్నానండి,
బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, వాటికి అలవాటు పడితే అందరినీ చెడగొడతావు నువ్వు చెడిపోయి. ఈ పొద్దుటికి చెడిపోయిన వాళ్ళే దండిగుండేది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటే అర్థమేమి? ఉప్పు దేనికి గుర్తు? ఉప్పు కరిగిపోదా? జయమ్మ ఉప్పు వేసేదనుకో, అది కరగకుండా ఉంటే ఆమె ఉప్పు వేసలేదు, రాళ్ళేసినట్లే లెక్క. అంతే కదమ్మా. ఋతమ్మ ఏం నిద్ర వస్తుందా? అయ్యయ్యో, ఆ మాట చూడండి, ఒక మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము. మీరు పాయం పిల్లలు అట్ట చదువుకుంటూ కట్టెతో పొడుస్తాను చూడండి, గట్టిగా చదవాలి, నరాలు తెగని. మీరంటే ఎవరండి? తన ఎదుట చూడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో చదువు ఏమంటాడు? అది చదవమన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి. నువ్వేమనుకునేవంటే నన్ను గట్టిగా చదువుతాను అనుకునే, నీళ్ళు తాగల గట్టిగా చదివితే. చదువు గట్టిగా. ఎవరు ఎదుట? ఎవరు? తన ఎదుట ఉన్న జనులతో అంటున్నాడు. మానవుడు కనికరం లేనివాడండి. కనికరమును గురించి పాడతాడు. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను. కనికర దేవుడేమో కనికరం కలిగిన వాడు. ఎవరి కొరకు? నీ కొరకే, నా కొరకే, మన కొరకే. కానీ కనికరం చూపం. కనికరం చూపం. మా మేటి ఆటుంటే అటు వరకే మా కనికరం. ఏయ్, అక్కడక్కడ యేసుప్రభు అంటే పిల్లాట అయిపోయింది, గొల్లిలాట. ఆ గొల్లిలాట తీరైపోయింది. చాలా ఊర్లలో చర్చీలు ఖరీదులకు మాట్లాడి భాగాలు పోతారు. దేవుణ్ణి భాగం, ఆకాశం భాగం పంచుకునే నీకు అవుతుందా? మీకు చెప్పనిక రాదు. ఏంటికంటే నాది తెలుగే, మీది కన్నడ. మనకు మధ్యలో ఎవరు వివరించేటోళ్ళు లేరు. ఆకాశాన్ని ఏ ప్రధానమంత్రి ఇది ఇండియాది, ఇది పాకిస్తాన్ది, ఇది జర్మనీది అని యా ప్రధానమంత్రి పంచిస్తాడండి? ఆకాశం సూర్యుని భాగాలు పంచిస్తాడా? మరి ఎంగిలి జాతి పెద్ద ఎముక కోరికే జాతి మన జాతి. అందుకొరకే మనల్ని గురించి పాడింటే బాగుండే. మా జాతి లక్షణం, మా మాదిగ లక్షణం అని పాడింటే బాగుండేది. అరే, యేసు ఒక్కడే, దేవుడు ఒక్కడే. పాపులు, కడగబడిన పాపివి, ఆ సంగతి మర్చిపోవద్దు. నువ్వు కడగబడిన పాపివి, ఆ సంగతి మర్చిపోవద్దు. దేవా నన్ను బాగుగా కడుగుము. 51వ కీర్తన మొదటి వచనం త్వరగా. 51వ కీర్తన. తుడిచివేయుము. బాగుగా కడుగుము. నువ్వు బాగా కడిగించుకోకపోయినట్లయితే అరమెరకలే. అందుకొరకే భక్తుడైన పౌలు ఎందుకొరకు ఆయన్ను పట్టుకున్నాడని నేను చాలా ఆలోచన చేస్తే, నువ్వైతేనే సరిపోతావు అబ్బా నా పరిచర్యకు అన్నట్టుగా. మరి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి ఒకసారి. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు పరిపూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనికరించున్నట్లు. అబ్బ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 ా, ఏం చదివితువన్నా? కనికరము అనే మాట ఎన్నిసార్లు వచ్చింది చూడి. 16వ వచనంలోనే చదవండి. అదే మొదటి తిమోతి. నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి
నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనుపరుచున్నట్లు నేను ఏం చేయబడితిని? కనికరింపబడితేనే. నువ్వు కనికరింపబడలేదా? లేదని చెప్పచ్చు. ఏంటికంటే ఎవరి పట్ల నీకు కనికరం లేదు. నీ గుంపేదో నీ గుంపు కాటికే. యేసయ్య గుంపోడు కాదు, సర్వలోకమైనది. దేవుని హస్తం ఎటువంటిదో కొంచెం ఆలోచన చేద్దాం. చూడండి ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 2:18 చూడండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని ఏ హస్తము అనో? ఏ హస్తము? నీ హస్తమే అది. నీ హస్తమేది, నీ నోరేది, నీ నాలుకేది, నీ పెదవులేది, నీ గుణమేది రా గుడ్డోడా? నీ గుణమేది? గంటు పెట్టిన తిరిగా ఇట్లా అనుకుంటారప్ప. ఇంకా కొందరైతే ఇంకా బైబిల్ మోసింది కానీ ఫాతవా నువ్వు వాటికి డైరెక్ట్ ఉండరాదు. చెప్తారా నాకు? ఈ మొత్తం ప్రపంచంలోనే డైరెక్ట్ పోయేటోళ్ళని నాకు చెప్తారా? నేను వాళ్ళని చూసి నేర్చుకుంటా. ఏం నేర్చుకునేది లేదు. కనికరింపబడిన నీవు కనికరం కలిగి బతుకురా. ఇప్పుడు నీదాయి నీ గోడ నీదాయి, నా గోడ నాదాయి, నీ దుప్పటి నీదాయి, నా దుప్పటి నాదాయా, నీ అద్దు నీదాయి, నా అద్దు నాదాయి. యేసు ప్రభు స్వయాన ఏం చెప్పాడు తెలుసా? యోహాను సువార్త 18వ అధ్యాయము 34-35 చూడు ఏమంటాడు? యోహాను సువార్త ఎట్లా ఏడనేసుకుంటే మోడల్ స్కూల్లోనా? ఆజ్ఞ ఇది. అక్కో వరే బావద్దక్క, ఏడుది నీది లేదక్క. ఓ అక్క వర్రెగా బావద్దక్క, నువ్వేమి ఊడిపడిందనవు కాదు అంటే అర్థమేమి? ఒకగామంటుంటుంది, నువ్వు ట్యూషన్లో ఊడిపడిందనవేం కాదు, నువ్వు కూడా 4 లెక్కలు వచ్చింది ఆడవే. ఎట్లా? నువ్వు కూడా 4 లెక్కల? ఆజ్ఞ ఇది. ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల ఆ ప్రేమ కలిగి ఉండేదాన్ని బట్టి అందరంటే ఎవరు? లోకము ఎరగని వారు. మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. ఆడ ఉందబ్బా అందరూ తెలుసుకుంటే ఇంక రస్తా. అందరూ ఆమెనంటాము, కలిసేది లేదు. అందరూ యేసు ప్రభులోనే రక్షణ అంటాము, కలిసేది లేదు. పాపం పోయింటే కదా కలిసేది. పాపి కడగబడిన పాపెమ్మడు పోయినా వాడు యాదవుగా మచ్చ నేర్పిస్తాను నీకు, ఎంత లేచినాడు అన్నగానే. యేసు క్రీస్తునందు విశ్వసింపబో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగునా తన మహా కనికరములో నేను కనికరింపబడితే 1 తిమోతి 1వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకున్నాం. ఇక పాత నిబంధనలో చూస్తే కరుణ హస్తము తోడై ఉన్నందుకు ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథం కనుక బాగా చదవగలిగితే చాలా శ్రమలలో వారు అక్కడ ఉన్నారు. అయినను దేవుని కరుణహస్తము అనే మాటను మనం చదువుతూ వచ్చాం. ఎజ్రా 2, నెహెమ్యా 2:18 మరి చదవండి. ఏ హస్తము? కరుణహస్తము. చూద్దాం ఇంకా ఎజ్రా 8:8 కరుణహస్తము. 22వ వచనం మాత్రమే చదువు మరొకరు. ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము. రెఫరెన్స్ బైబిల్లోనైతే దేవుని బలము అని కూడా ఉంటుంది. దేవుని బలము అని కూడా, మా దేవుని హస్తము. ఇంకా ముందుకెళ్ళు.
చాలు చాలు. ఆయనను ఆశ్రయించు వారందరికీ ఆ దేవుని హస్తము, ఆ బలమైన హస్తము, ఆ కరుణ హస్తము. అందుకొరకే నీ కుడి హస్తములో నిత్య సుఖములు కలవు అని మనం కీర్తన 16:11 చదువుకుంటున్నాం. చూడండి, కీర్తన 16:11. జీవ మార్గమును నీవు నాకు తెలియజేయుదువు, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అదే ఎజ్రా గ్రంథంలోనే 8వ అధ్యాయము 31 చదవండి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము తోడుగా నుండి ప్రతి పాపికి ఇప్పటి వరకు దేవుని హస్తం తోడుగానే ఉందండి. కనికరము చూపుతూనే ఉంది. ఆయన చెయ్యి నిత్యము పిలుస్తూనే ఉన్నది. ఆయన కనికరము నిత్యము ఎదురు చూస్తూనే ఉన్నది. కుమారుడా నా యొద్దకురా, కుమార్తె నా దగ్గరికి రా. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 65 చదువు. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడ నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. మనం ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో చదివినట్లుగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉన్నది. ప్రతి పాపి పట్ల, ప్రతి రక్షణ లేని వ్యక్తి పట్ల, ప్రతి నశించిపోయే వ్యక్తి పట్ల, మరి దేవుని సన్నిధికి దూరంగా ఉన్న లోకము పట్ల ఆయన హస్తము ఇప్పటికి చాపబడి ఉన్నవి. నీ చేతులు, నీ ప్రేమ, నీ కరుణ, నువ్వు వింటున్న వాక్యము, నువ్వు పొందిన మేలు ఎవరికేం చెప్తున్నావు? ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం తీయండి, 6వ వచనం. ఇంకా దేవుడైన యెహోవా హస్తము ఎజ్రాకు తోడై ఉన్నందున ఎజ్రాకు దేవుడైన యెహోవా హస్తము తోడుగా ఉన్నది. 9వ వచనం, అందులోనే 9వ వచనం. ఎట్లా ఎవరి హస్తము? దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉన్నందున. ఇక చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఆరోగ్యంగా ఉంటారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. దేవుని పిల్లలని చెప్పుకునే స్థలంలోనే కావచ్చు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కానీ ఆరోగ్యంగా ఉంటారు, డబ్బు బాగా పొదుపు అవుతుంది, గర్వంగా ఉన్నా ఆరోగ్యం ఉంటుంది, ఫొకురుగా ఉన్నా ఆరోగ్యం ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉన్నా ఆరోగ్యం ఉంటుంది. వాణ్ణి తన్నల్లా ఈయన్ని తన్నల్లా, నీతో రాజుపడను, నీకు లోబడను. కొంతమంది స్త్రీలు అయితే భర్తలకు లోబడరు. ఆయన కనికరాన్ని తృణీకరించుకుంటున్నారు, ఆయన ప్రేమను తృణీకరించుకుంటున్నారు. తగిన సమయమే కనుక వచ్చిందా, పిట్టలు వలలో పడినప్పుడు విలవిల ఎలా తనకలాడతాయో, చేపలు వలలో పడినప్పుడు ఎలా తనకలాడతాయో, ఇక నీకు గతి లేదు, మతి లేదు. అందుకొరకే ధనవంతునితో అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను, నువ్వు సంపాదించినవి ఎవరివి? ఆయన ఇచ్చిన దీర్ఘశాంతమును నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు పొందాలని, నీ రక్షణ కొరకై ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అండి? నువ్వెంత దేవుని దృష్టిలో ఎంత? అమ్మా నేను తప్పు చెప్పాను. ఎన్నో వచనం? 32 ఒకటి చెప్పాను, 32. ద్వితీయోపదేశకాండం 32:6 చూడండి. నీకు తెలివి ఉండవచ్చు, డబ్బు పోగు చేసుకోవచ్చు, గొప్ప ఉద్యోగమే చేస్తుండవచ్చు. అయ్యా బాబు అన్న ఇక్కడ చూడు, నా వైపు పొలం కొనవచ్చు, మంచి పలుకుబడితో నువ్వేదేదో సంపాదించవచ్చు. అయినా ఏం లేని జనము, దేవుడు లేకుండా జీవిస్తున్నావు. బుద్ధి లేని జనం. అసలు నువ్వే కాదన్న సంగతి నీకు తెలియదు. ఏమని ఉన్నది చదువు? బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా,
ఆయన నిన్ను పుట్టించి స్థాపించను. చాలు చాలు, నీ సృష్టికర్తను మర్చిపోతున్నావు. అమ్మా, నువ్వు కనికరింపబడిన దానివైతే నీ జీవితంలో కఠినత్వం అనేది నీకు ఉండకూడదు. ఇంకా దేవుని పిల్లలమైన మనము రక్షణ పొంది ఉండేది జగడమాడడానికి, హృదయాన్ని కఠినపరచుకోవడానికి కాదు. అది 32:18 చూడండి, ద్వితీయోపదేశకాండం 32:18. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరిచితివి, యెహోవా దానిని చూచెను. అమ్మా, నీలోని ఇంకా పొగురుంది, ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు పొగురు ఇడిచిపెట్టాలనే. గూడూరు లాంటి పట్టణంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందరు వినండి. ప్రసంగికుడిని పిలిచారు. ప్రసంగికుడు ఆ రోజు ఏం ప్రసంగం చేశాడంటే, 3 రోజులు వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకపోవచ్చును, ఇదిగో త్వరగా వస్తాడు అనే దాని మీద ప్రసంగం మాట్లాడినాడు. ఆ మీటింగ్లో ఒక యవన స్త్రీ ఆ మాట వినింది. వచ్చేవాడు ఆలస్యం చేయక వస్తాడు. ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉన్నది. చూస్తారా? చూద్దాం. 10వ అధ్యాయము ఎబ్రీ 10:37 చదవండి ఎవరైనా. చాలు చాలు, ఆ కిందదంతా మీరు చదువుకున్న తర్వాత ఈ కూడికలో ఈ మాట మాట్లాడినాడు సేవకుడు. బాగా వినండి. ఆ సభంతట్లో ఒక యవన స్త్రీ మనసు మార్చుకొని మారు మనసు పొంది, అంటే ప్రభుని నమ్మింది, ఆల్రెడీ బాప్తిసం అంతా అయిపోయింది, దిద్దుకోవాలి కొన్ని. ఆమె సర్లే ఎందుకు వచ్చిన గొడవ అని పాలల్లో నీళ్లు పోసి అమ్మేది. సువార్తమ్మ ఏం చెప్తే, మీరు సువార్తమ్మ వల్ల ఆయనతో మాట్లాడదాం. చెప్పమ్మా ఏం చెప్తే. సర్లే గీరుకుంటే మతికొచ్చినా చెప్పమ్మా. పాలల్లో ఏం పోసి అమ్మేది? ప్రభు తొందరగా వస్తే ఇంకా పరలోకం లేదు నాకని ఆ కూడిక నుంచి తీర్మానం చేసుకునింది, గట్టి పాలే అమ్ముతా, నీళ్లు పోసి అమ్మను అని. ఇది మొదటి తీర్మానం. మళ్ళీ 2వ సంవత్సరం వచ్చింది. మళ్ళీ ఇదే మాట మీదనే, అదే ప్రసంగికుడే ఇదే మాట మీదనే మాట్లాడినాడు. వచ్చుచున్నవాడు. అప్పుడు 2వ తీర్మానం, అత్తను మామను గౌరవించేది కాదు. సర్లే దేవుడు నాకు సమయం ఇచ్చినాడు, ఇందులో నన్ను సంవత్సరం నుంచి పాలల్లో అయితే తీర్మానం చేసుకుంటే కానీ అత్తమామలకు లోబడి పరిచర్య చేయలేదు. ఈ కూడిక నుంచి అత్తమామలకు నేను భయపడి బతికి వాళ్ళకి మంచి పరిచర్య చేస్తానని తీర్మానం చేసుకునేది. 2 ఏండ్లే, ఒక తీర్మానము, ఒకేడు. మీరు పలకద్దండి, మీరు హుషారుగా ఉంటారులే. మళ్ళీ 3వ సంవత్సరం వచ్చింది, అదే సేవకునే పిలిచారు, మళ్ళీ అదే వాక్యమే. ఈమెకు రోసం వచ్చింది. వస్తాడని చెప్తే కానీ పోయినేడు రాలే, ఈ ఏడు రాలే. పోయినేడు ఇంత నష్టం, ఏం పోసామ్మక అది నష్టమే. ఇప్పుడు ఈ సంవత్సరం అత్తమామల కలుకైపోతాయి వాక్యాన్ని బట్టి. అంత శాతగానే దాని ఒక లోబడితే అనే మాట అంటున్నారు. నువ్వు దిగు, స్టేజ్ దిగు, 3 ఏండ్ల ఇదే బోధ చేస్తావు, నీకు బోధ రానట్టున్నది, కిందికి వస్తే నీకు కథ చెప్తానని సేవకుని మీద ఉరుముకుంటూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు నీ సమస్త బలహీనతల నుంచి నీ విడుదల పొంది నిమిత్తం నీకు సమయం హెచ్చించి నిన్ను కరుణించి, ఆయన కరుణహస్తం ఎంత శ్రేష్టమైనదో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువు త్వరగా. ఏ సంపన్నుడు? యెజ్రా గ్రంథంలో చదువుకున్నాం కరుణహస్తమని. కరుణాహస్తము తోడై ఉండేను అని, దేవుని హస్తము తోడై ఉండేను అని. దేవుడు కరుణా సంపన్నుడు అని ఎఫెసీ 2:4లో చదువుకుంటున్నాం. ఎఫెసీ 4:32 చూడేమని ఉన్నది? ఎఫెసీ 4:32, ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఒకరి ఎడల ఒకరు ఏ హృదయము కలిగిన వారమై
ఎంత పాశు పడతారు కదక్క. మీరు ఇక ఆదివారం రాత్రే ప్రార్థనకు రారు, ఇంకా కరుణ హృదయం కలిగి ఉండాలంటే మీ శాత ఏమవుతుంది? వచ్చి కుసినేకే మీ శాత కాదే. అయిపోయింది, ఇవాళ నుంచి వారం వల్ల కాలు చేతులు పడిపోతాయి. మీకు రేజీకటి వచ్చేస్తుంది, మందిరం కనపడదు, చర్చి ఉన్నదన్న సంగతి తెలియదు, మెదడు చెడిపోయింది మీకు. ఇల్లు మతికొస్తుంది, సంసారం మతికొస్తుంది, చేను మతికొస్తుంది, కూలి మతికొస్తుంది. ఇక్కడ నుంచి ఎంతో దూరం ఆటోలో పోయి వస్తారు. కానీ ఇక ఆదివారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు మీరు రేజీకటి మీకే. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించినలాగున మీరుని ఏం చేయండి? ఏంటి క్షమించాలి? తక్కువనమ్మా, మేము తక్కువ నా గుంపు. ఏ గుంపులోనయున్నవో గుంపు సచ్చియుండినా సచ్చినోడు ఎవరిని బతికిడు? నువ్వు సచ్చినావు, గుంపును నమ్ముకున్నావు, యేసుని కాదు. నీ గుంపును బట్టి యేసుని విడిచిపెట్టినావు, నీ గుంపును బట్టి, నీ మేటిని బట్టి, నీ బలాన్ని బట్టి. ఇవన్నీ ప్రభు దగ్గర పనికిరావు. అక్కో నువ్వు అలా చేసినప్పుడే కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు అన్నట్టుగా. ఏమరా మనిషి అట్లా మారిపోయా? ఏం అట్లా మారిపోయా అంటే ప్రభు ఉన్నాడు ఆయన దగ్గర, ఇంక మనం ఏం చెప్పలేము. ఒక ఆయన బాంబులు పట్టుకొని తిరిగేవాడండి, బాంబులు పట్టుకొని తిరిగేవాడు. ఎవరిని భయపడేది లేదు, చేసేది లేదు, బాంబులు పట్టుకొని తిరిగేవాడు. భార్యను బట్టి భర్త రక్షణ పొందిన తర్వాత బాంబులు వదిలిపెట్టి బైబిల్ పట్టుకున్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక, ఆమేన్. నీ జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తున్నావా? దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవుణ్ణి గణపరుస్తున్నావా? ఆయన కరుణ ఏంటో లోకానికి తెలియపరుస్తున్నావా? ప్రభునందు ప్రియులారా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్తాడు. దానియేలు గ్రంథం అయిన తర్వాత చూడండి. కసాయి లోకం అండి, కసాయి లోకం, కనికరము లేని లోకం, దుష్టత్వంతో నిండిన లోకం. చదువు తీసినారా? సరే, ఆయన ఏం కోరేవాడు? ఇంకా ఒక విషయాన్ని, ఆ మాటల్లో ఎంత బలం ఉందంటే, అందుకొరకే కీర్తనకారుడు అన్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్లా అని. క్రొవ్వు మెదడు దొరికినట్లా. క్రొవ్వు మెదడు, మెదడు గట్టిగా ఉంటుందా వండితే? భాగ్యమ్మ, మెదడు గట్టిగా ఉంటుందా వండితే? నీకు తెలదేం కదా సుందరమ్మ, మెదడు గట్టిగా ఉంటుందా? మీరు తెప్పించుకుంటలేరు, తినలేరు. పోనీ క్రొవ్వు నములుదామంటే కూడా నిలబడదు. అవునా? అరే క్రొవ్వు పొయ్యి మీద నా భార్య బలి కాల్చుకొని తింటుండే. నాకు చూడయ్యా, కూర పత్యం కాదు కానీ కాల్చుకొని తినేదే పత్యం అంటుండే. నోట్లో పెట్టుకుంటే అట్లని బయటికి పోయింటుంది అది. క్రొవ్వు మెదడు దొరికినట్లు అన్నమాట. మీకు ఆ గ్రంథం చూడండి, ఎంత మంచి మాటలు ఉన్నాయి అక్కడ, ఆదరణ కలిగిన మాటలు, మనం బలపరిచే మాటలు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18. ఆయన కనికరము చూపుటయందు అక్కడ ఆగమ్మా, ఇక్కడ ఆయన అనగా దేవుడు మహోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు, పూజింపదగిన దేవుడు. ఏమి చూపుటయందు సంతోషించువాడు? పౌలుని క్షమించే విషయంలో, పౌలుని ప్రేమించే విషయంలో, పౌలుని సౌలుగా ఉన్నప్పుడు కనికరించే విషయంలో ఎంత సంతోషించాడు. కొడుకా, నువ్వు నా కాడు మొయ్యల్ల కొడుక, దెబ్బలు తినల్లా, పత్రికలు రాయల్లా, చెరసాలలోకి వెళ్ళల్లా, ఎంత సంతోషించాడు. ఇక ఇక నేనే నువ్వు కావాలి. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు కనుక. ఆగుదాం అన్నా, ఇక్కడ చూద్దాం, నేను మీతో మాట్లాడతాను, మీరు మేల్కొంటామా. ఆ 18వ వచనం కూడా ఉండమ్మా, చదువుదు. మోషే ఒక మనిషిని చంపాడు, తప్ప రైటా? మోషే ఒక మనిషిని చంపినాడు, పోయి ఒక మనిషిని చంపాడు, రైటా తప్ప?
రట్మన్న మోసే ఒక మనిషిని చంపినాడు పోయి ఐగుప్తు పోయి, రైటా తప్ప? అది ఏదన్నా ఉంటానండి, ఏం తప్పు, కరెక్ట్. అయితే ఇతడు మనిషా దేవుడా? మోసే మనిషా దేవుడా? మనిషి. ఈ మనిషి ఎవరు పని చేయాలా? దేవుని పని చేయాలా, రైట్, ఓకే. ఇప్పుడు అది తప్పు అయితే దేవుడు ఏం చేయాలో మన లెక్క ప్రకారంగా? ఇప్పుడు మోసేని ఏం చేయాలా? తీసేయాలి కదా, తీసేయాలి కదా. అందుకొరకే అనుభవము లేని జీవితానికి అనుభవం నేర్పేవాడు, పాఠము నేర్పేవాడు, కొన్ని సమస్యలను ముందుకు తీసుకొని వచ్చే అదొక్కదాన్ని బట్టి మోసేని తీసేస్తే ఇక బయటికి ఊరు వాళ్ళని తీసుకొచ్చేటోళ్ళు లేరు. కనుక నేను క్షమించాలి, ఈయనకు నేర్పల్లని 40 ఏళ్ళు అరణ్యంలో గొర్రెలను మేపి మళ్ళీ పరిచర్యకు తీసుకొని వచ్చాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు మోసే ఒకటి చేశాడు, అది తప్పన్నాం. మనం ఎన్ని చేసలేము? నేను అడుగుతాను, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం వరకు ఎన్నిసార్లు నేలకు కొరుకుతావు? నన్ను నిన్నే అడుగుతాను, ఎన్నిసార్లు ఇట్లా కొరుకులేవా? గట్టిగా మాట అంత దేవమ్మ నా పాపానికి క్షమించానిటోళ్ళ మేలే. ఇప్పుడు ఎన్నిసార్లు నాలుక? నేను జయమ్మని అడుగుతా, జయమ్మ ఇంట్లో నేలకు కొరుకుతాడు కొరకడా? నన్ను అమ్మ సంగతి ఎట్లా చెప్పుదే అంత మందిలోనా అంటావా? గ్యారెంటీ ఇంకా భార్య కాబట్టి మోసుకునాల్సింది, చెప్పదు, ఎవరు చెప్పరు. సందు దొరికేది అయ్యే దగ్గరే నాకు న్యాయం అన్నట్టు అయితే ఖచ్చితంగా చెప్పేస్తారు. నేను ఆడపిల్లల్ని అడుగుతున్నా, రుతమ్మ నువ్వు నేలకు కొరుకుతావా లేదు వారంలో? ఏం గట్టి చెప్పు, కొరుకుతావు కదా, పొరపాటున పాటన మీద మనము ఎదురు కాకుండా కొరుక్కుంటాను, ఇంట్లో కొరుకుతాం. సుందరమ్మ నవ్వుతుంది, నేలకు కొరికినట్టుండదు. లేదమ్మా, మానవ వైఖరి, మానవ యొక్క జీవిత వైఖరి అదే. అందుకే మనకి సహవాసం. అందుకొరకు ఆయన కనికరం కలిగిన వాడు. రోమపత్రికకు వస్తే మనకి ఇక్కడ పన్నింది, ఇంకా ఆయన కనికరము చూపుట యందు ఏమి గలవాడు? మీరు ఎవరైనా తొందరగా చదవండి, 18వ వచనం. ఈ వయసులో ఏ మాట చదువుతావు? గట్టిగా చదువు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక అట్లా ముందుకు వెళ్ళిపో. ప్రియులారా, అదే మీకా గ్రంథంలోనే మనం ఒక మాటను ఆలోచించి చూసినట్లయితే చూడండి, 6వ అధ్యాయము 8వ వచనం, 8వ వచనం, కరెక్ట్ చదువు. ఎంతమ్మా? ఎంత? కనికరము చూపుట, న్యాయముగా నడుచుకొనుట, దీన మనస్సు కలిగి జీవించుట. ఈ దినం నేటి క్రైస్తవ్యం ఏమై ఉన్నది అనంటే, ఆరాధించినా స్తుతులు చెల్లించినా కనికరము లేని కఠినత్వం మనలో ఉన్నది. లేకపోతే ఊర్లు ఎప్పుడో మారిపోవు, ఇది అనుమానమే లేదు. దొంగలు ఎప్పుడో మారిపోవుదురు, నరహంతకులు ఎప్పుడో మారిపోదురు, జూదగాళ్ళు ఎప్పుడో మారిపోవుదురు, వ్యభిచారులు ఎప్పుడో మారిపోవుదురు, విడాకులు తీసుకునేవారు మానుపొందురు, కోర్టులకు వెళ్ళేవారు మానుకుందురు. కనికరం కలిగి క్రైస్తవుడు జీవిస్తే, దీన మనస్సు కలిగి క్రైస్తవుడు జీవిస్తే, న్యాయముగా నడుచుకుంటే. లేదండి, అలవాటు పడిపోయారు అంతే. నిన్నెవడు తిట్టి చెప్పేటోడు లేడు, నువ్వు మనసాక్షి కలిగి బ్రతికేది లేదు. చివరి మాటగా 51 కీర్తన 16, 17. అందరు తీసుకోండి, ఇదైనా సులభం కదా. కీర్తన 51, 16, 17.
విరిగిన మనసే నీకే ప్రియ. ఒకటే నేను చెప్తున్నా, నోవహు నీతిమంతుడు లేడు. కానీ నీతిమంతుడైన దేవుణ్ణి నమ్మిన ప్రతి వారు నీతిమంతులు ఆయన్ని అనుసరిస్తే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు? కాబట్టి నువ్వు ఎంతమందిని పిలుస్తున్నావు? నువ్వు ఎంతమందిని ఆహ్వానిస్తున్నావు? ఎంతమందిని ప్రేమిస్తున్నావు? ఒక మాటతో చెప్పాలంటే యోహాను 3:16 మనం ఉన్నామా? దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ప్రేమించాడు. తన ఏకైక కుమారుని మన కొరకే ఇచ్చాడు, లోకం కొరకు ఇచ్చాడు. మనం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చదివితాం కదా, ఆయన మన పాపముల కొరకు మాత్రమే కాదు కానీ ఆయన సర్వలోకమునకు ఏమై ఉన్నాడు? చూసేది కాదు, తీసింటే చదవాలా. 1 యోహాను 2. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అది కనికరం. అన్న, నువ్వు కనికరం కలిగి ఉన్నావా? కనికరము చూపటి యందు మీకా 7:18 కనికరము చూపటి యందు ఆయన బహుగా సంతోషించువాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడిగేది, న్యాయంగా నడుచుకొనుట, కనికరం కలిగి జీవించుట, కనికరమును ప్రేమించుట అని ఉన్నది కూడా అక్కడ. అమ్మా, కనికరం ఉన్నదాని దగ్గర ఇప్పటి వరకు. అందుకొరకే అన్నాడు. ఇంకోటి, మనందరి మీద గొప్ప భారమైన చాలామంది వాగ్దానం అని సంబరపడతారు. బైబిల్ అంతా వాగ్దానమే. ఏది పట్టుకుంటావు, ఏది తీసేస్తావు. పిల్లలకి ఇప్పుడు అభ్యాసం అవుతుంది. సరే, ఇట్లా గుర్తులు పెట్టుకుంటే మంచిది కదా అని అంటే, నువ్వు ఆ గుర్తులు పెట్టుకుంటూ ఉంటే బైబిల్ను నువ్వు ఎంత ప్రేమించావో, బైబిల్ నీ చేతులు ఎంత నలిగిపోయిందో, బైబిల్కు నీకున్న అనుభవం ఏంటో బైబిల్ని చూపిస్తే, నీ బైబిల్ ఇట్టదే అంటే తెరిచి కొందరు బైబిల్ 5 ఏళ్ళైనా కొత్తగా ఉంటుంది. ఒక్క గీత పడింది వెళ్దు. ఏమ్మా, ఎంత? ఒక్క గీత ఉండదు. అంటే దానికి ఆయనకి సంబంధము ఒక సాకులోని గారిది బట్టలు మోసినట్టుగా ఇటుకు మోసుకొచ్చేది, అటు గొండపోయేది. చాలామంది అంతే. ఓ మాట చెప్తాను, కనికరము అనే మాట నువ్వు తమాషా అనుకున్నావేమో. అగ్ని తమాషేనా? అకో అన్నా, అగ్ని తమాషేనా? అరే ఏమను పెద్ద మంచి, అగ్ని తమాషేనా? మరి ఏమి అగ్ని తమాషేనా? మరి దేవుడు తమాషా అనుకున్నావాను? 5:13 చూడి, మత్తయి సువార్త 5:13. తమాషా అనుకున్నావా? నిన్నేమిటికి పెట్టాడు తెలుసా? ఇంటికి పెట్టలే, గేరుకి పెట్టలే, ఊరికి పెట్టలే. ఆగు, మనమంతా ఊరికి కాదు, గేరుకి కాదు, రోయ్ మేటీలకు కాదు, లోకానికి నీ మీద గొప్ప బాధ్యత పెట్టాడు. ఇప్పుడు నీ సంగతి ఆ ఊరోళ్ళకి పోయా, ఆ ఊరోళ్ళు నీ సంగతి ఇంకో గురికి కొండపోయారు. ఆ ఊరోళ్ళు నిన్ను గురించి ఆడ మాట్లాడు. అట్లనా ఓ సాక్ష్యము వెళ్ళిపోతుంది. ఊదు దేశాన్ని మనం చూడలే, ఏబుని మనం చూడలే, పౌలయ్యను మనం చూడలే, చెరసాల నాయకుని చూడలే, కొర్నేలుని మనం చూడలే, కయ్యను మనం చూడలే, ఎబేలును మనం చూడలే, ఆదామును మనం చూడలే, శిలువ వేసిన విషయం మనం చూడలే. ఓన్లీ వన్ బైబిల్. ఇందులో రాయబడిన సంగతులు చెప్పుట ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించడం ద్వారా, విశ్వాసము ద్వారా ఒప్పుకున్నామే కానీ. అవునా? అంతే కదా. ఆదామును చూసి వస్తావా? షడ్రక మేషక అబేద్నెగోలు చూసి వస్తావా? లేదే. దేవమ్మ వందనాలు. కనుక ప్రియులరా, అమ్మ, నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావు. ఉప్పు దేనికి గుర్తు? కనికరం. అంటే కనికరం అంటే ఎట్లా? అది ఏమైపోతుంది? మరి నీవు కఠినపరచుకొనకుడి అని చెప్తున్నాడు. మీ హృదయంలో కఠినపరచుకొనకుడి. ఎబ్రీ 13:15 3:15 ఎబ్రీ 3:15 నిన్నే ఎడలా మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటే అర్థమేమి? అన్న, మీ హృదయములను కఠినపరచుకొనకుడి అంటే అర్థమేమి?
ఇట్రా నన్ను ఇట్రా. శాపగ్రస్తుడు. ఇక చూడండి, మరి మా ఇద్దరు మాట్లాడడం లేదంటే మనిషి నేర్పిన బోధన ఇది, యేసయ్య నేర్పిన బోధ కాదు. మత్తయి 5:7 ఏముంది? మత్తయి సువార్త 5:7. లై త్వరగా లై, చదువు ఆ మాట. అక్క హనుమంతన్ అంటాడు 120 గ్లాసులు అయిపోతే సార్ అన్నాడు. అంటే 120 మంది బలలో పాల్గొంటున్నారు. మంచిదే, ప్రభు స్తోత్రం కలుగును కాక. మరి నువ్వేం కలిగి ఉండాలా? అరే ఏం కలిగి ఉండాలా? మరి ఉప్పు అని తెచ్చి కొనుక్కొని కూడా కుండలేస్తే నీళ్ళు వేస్తే కరగకపోతే నిన్నేమనాలా? నువ్వు దేనికి ప్రయోజనం? కూర్చో. ఇంకోటి చదవండి అదే మాట, 7వ వచనం. చదువు 7వ వచనం చదువు చిన్నగా, ఎవరో నేర్చుకుంటారు. కనికరము అంటే దయ, జాలి, ప్రేమ అండి. ఇది లేనివాడు క్రైస్తవుడే కాదు, యేసుక్రీస్తుకు సంబంధించినోడే కాదు. ఇది వాస్తవం. నువ్వు ఏమన్నా అనుకో, ఏమన్నా మాట్లాడుకో, నువ్వు నీ ఇష్టము. బైబిల్ నీదనుకుంటువా? 70 ఏళ్ళు బతికినావంటే ఆయన ఇచ్చిన కృపను బట్టి నువ్వు బతికినావు, కానీ నీది ఏడిది లేదు. ఇడ 80 ఏళ్ళు పెద్ద మనిషి పుట్టినప్పటి నుంచి మామే మందిరంలోనంటే అంటే ఉండవచ్చు. 80 ఏళ్ళు బతికినావంటే ఆయన కృపను బట్టి బతికినావు. 63వ కీర్తన 3వ వచనం ప్రకారంగా 63:3 ఉరకలు కదా ఈ పాటికి, దాని కాటికి. నీ కృప ఏమిటి కంటే ఉత్తమము? అంటే దేవుని కృపను బట్టి. అందుకొరకే భక్తుడు అన్నాడు. అందరూ పాడండి పల్లవి, ముగించుకుందాం. చాలునయ్యా నీ కృప. పౌలైతే అద్దులో ఉండగలిగాడు, కానీ ఇప్పుడు ఎవరు ఉండలేరండి. పేరు కనపడాలా, నేను కనపడాలా, మా గుంపు కనపడాలా, మా కూత కనపడాలా, మేము కనపడాలా. మేము తక్కువనా? మేము చదవమా? ఈ శాస్త్రాలన్నీ కుదరవండి. మనుషులు నేర్పించిన పద్ధతులు చూడు. మా 2వ కొరింథీ 12 హేమలత చదువు 7వ వచనం నుంచి. 2వ కొరింథీ 12:7 నుంచి. నాకు కలిగిన ప్రత్యక్షతలు చదువు గట్టిగా. నా కృప నీకు యేసు దొరికాడయ్యా చాలు. యేసు మాట మీద నిలవబడు. అమ్మా, యేసయ్య మాట కొరకు బ్రతుకు, మనుషుల మాట కొరకు బ్రతకద్దు. మనుషుల మాట కొరకు బ్రతకద్దు. ఏ మనిషి ఎంత గొప్ప సేవకుడు కాదు, యేసయ్య కంటే గొప్పలు ఎవరు లేరు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళంతా ఎవరు? యేసు చేత కనికరింపబడిన వారే, యేసు చేత పాపం కడిగించుకున్న వారే, యేసు దృష్టిలో పాపులు. నువ్వు హెచ్చించి వాళ్ళు చెప్పిన మాటని, బైబిల్ యొక్క ఐక్యతను, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ యొక్క ఐక్యతను విడగొట్టి అన్యోన్య సహవాసం లేకుండా ఎంత బోధ చేసినా, ఎంత పాడినా, ఎంత ప్రార్థించినా ఒకడికొకడు కలిసేది లేదు. కనికరమేనా ఇది? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు దేనికి గుర్తు? కనికరము, జాలి, ప్రేమ, దయ. మనుషుల మాటలేంటి? ఇవన్నిటికి దూరం అయిపోతాం. సంతోషాన్ని పోగొట్టుకుంటాం, సమాధానం పోగొట్టుకుంటాం. ఎక్కడుంది అందరితో సమాధానము, పరిశుద్ధత ఎక్కడుంది? కనికరం ఉంటేనే కదా అది కలిసి వచ్చేది. ఎబ్రి 12:14 ఏముంది? మెల్లిగా తీయాలి, పేపర్ చినిగిపోతుంటుంది, నలిగిపోతుంటుంది, నిదానంగా తీయాల. అందరితో సమాధానమును ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా, అవునండి, పరిశుద్ధత కలిగి ఉందాం, సమాధానం కూడా కలిగి ఉందాం. పరిశుద్ధత ఉంటే సమాధానం ఖచ్చితంగా కలిగి ఉంటాం. ఆయన సమాధాన అధిపతి. కనికరములు ఇవన్నీ దూరం చేసుకుంటున్నారు చాలామంది. కనికరములో కఠినత్వాన్ని కోరుకుంటున్నారు చాలామంది.
అవును అన్నట్లే ఉంది, కాదన్నట్లే ఉంది. ఆమెను అన్నట్లే ఉంది, అది అర్థం కాదన్నట్లే ఉంది. విశ్వాసులం అన్నట్లే ఉంది, పిశాచులు మనకు కలిగినట్లుగానే ఉంది. ప్రియ దేవుని బిడ్డ, నీకు యేసు కావాలన్నా, యేసు వాక్యం కావాలన్నా కనికరం కలిగి జీవించు. కనికరం కలిగి జీవించు. కనికరం కలిగిన వారు లోకానికి ఉప్పు. ఇక ఎన్ని ఆత్మలు సంపాదిస్తావో. ఒక గజ్జి కుక్క ఎన్ని గజ్జి కుక్కలను తెచ్చింది? మనం గజ్జి కుక్కలు అయిన పుట్టింటేనన్నా బాగుండేది. ఏమంటే చూస్తావు. ప్రభు మాట్లాడిన తీరును బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన బల్ల యొద్దకు చేరి ఉన్నాం. ఇది ప్రభు యొక్క కృప, కనికరం. తీతు పత్రికలోనైతే ఇంకొక మాట అంటాడండి, చాలా శ్రేష్టమైన మాట. చూడండి ఒక మాట, తీతు 3:5. దయచేసి పెద్దలు కూడా తీసుకోండి. ఈ చివరి వచనం, తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఆగండి తీసుకొని 2వ తిమోతి అయిన తర్వాత తీతు పత్రిక అన్న. 2వ తిమోతి అయిన తర్వాత తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. రత్నమన్న చదువు. కాక అవు తన కనికరము చొప్పున. దానిలో తీసావా? తీతు పత్రిక 2వ తిమోతి అయినాక తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆదమన చదువు. నువ్వు రక్షణ పొందడమే ఆయన కనికరము. ఎందుకు మర్చిపోతావు దాన్ని? యహాటి పోయినా నేలక కొరికేదేం తప్పదు. దగ్గరికి వచ్చానా చూపిస్తే పాపం పెద్ద మనిషికి తనకలాడ తప్పదు. అమ్మా నేను చెప్తున్నా, యేసయ్యకు లోబడ్డావా? నువ్వు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం దేవుని కనికరం, ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరం. అమ్మ యవనస్తురాలు నువ్వు, మంచిది. ప్రభు సన్నిధిలోకి రావడం చాలా మంచిది. దేవుని సన్నిధిలో ఆయన వాక్యం చదవడం మంచిది. ఆయన మాటలు వినడం మంచిది. దిద్దుకోవడం మంచిది. ఆ పాలామె తీరు కసిపెట్టుకోవద్దు. అత్తమామకు లోబడిన ఆమె తీరు కసిపెట్టుకోవద్దు. 3వ సంవత్సరం దిగి నీ కథ చూస్తానన్నామని మనసులు పెట్టుకోవద్దు. ఇది మారు మనసు కాదు, పశ్చాత్తాపం కాదు. ఎవరి కొరకు పాలలో నీళ్ళ మీద విడిచిపెట్టినావు? ఎవరి కొరకు? అరే ఎవరి కొరకు? వస్తున్నాడు యేసయ్య, వస్తాడు కొదమ సింహమై, బాలుడుగా రాడిక. అటు పరిపూర్ణ స్థితిని పొందండి. యేసుని నమ్మి వేరుగా ఉండమని ఏం లేదు. నీ జీవితంలో నువ్వు ప్రత్యేకంగా ఉండు, మంచిది. లోకానికి మాదిరిగా ఉండు, మంచిది. పరిశుద్ధంగా ఉండు, మంచిది. దొరికిందా దానిలోనా? 3:5 చదువు. అవు కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన ద్వారాను అది తన కనికరం వల్ల ఇక్కడ ఉన్నాం. కనికరింపబడిన వారం మనం, కడుగబడిన వారం మనం, మన పాపములు తుడిచివేయబడిన వారం. ఈ సంగతి మర్చిపోవద్దు. ఒక పాపి పట్ల కఠినంగా ఉండవద్దు. ఆ వ్యక్తిని ఎలాగైనా లోపలికి వచ్చేటట్టుగా, ప్రభు దగ్గరికి వచ్చేటట్టుగా ప్రయాసపడు. నిన్ను రక్షించిందే దానికోసం. నువ్వు ఆరాధిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఒక ఆత్మను తీసుకొని రావాలా. ఒక ఆత్మనైనా పట్టుకోకుండా నేను ఆరాధిస్తున్నా, నేను తింటున్నా, నేను చేస్తున్నా, స్తుతులు చెల్లిస్తున్నానంటే అర్థమేమి? అది ఫలభరితం లేనిది, అది ఫలితం లేనిది. వాటి ప్రియులరా, దావీదు అన్నాడు 116వ కీర్తన 7-8 ఏమన్నాడు? చిరకాలము కలహప్రియుని యొద్ద దొరికిందా రెఫరెన్స్? 116, 120 చూడు. చదవమ్మా. నేను కోరేదేమి? ఆ సమాధానం అంటే కనికరమే. అక్కడ నువ్వు ఇప్పటి వరకు కనికరం లేకుండా ఉన్నావు అంటే కష్టం. యేసు నీకు అర్థం కాలేదు, ఉప్పు నీకు ఏదో తెలియదు, అది నీ ఇష్టం. ఇక
వినుకుంటూనే చెడిపోతానంటే నీ ఇష్టం, విని బాగుపడతానంటే నీ ఇష్టం. రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి. ప్రభు ఇచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకుని ఆయన కరుణహస్తం మనలను రక్షించింది కాబట్టి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను కరుణహస్తం, దేవుని హస్తబలం, దేవుని హస్తం తోడై ఉండేనని చూసాం. ఆయన కృపను బట్టి స్థితిలో ఉన్నాం. మోకరిద్దాం.